హలో నమస్తే. ఈరోజు న్యూస్ అనాలిసిస్‌లో ముందుగా సాక్షి పేపర్‌లో వార్తలను చూద్దాం. నిన్న సాక్షి పేపర్‌లో బ్యానర్ ఐటమ్ నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. ప్రెస్ మీట్‌కి సంబంధించిన బ్యానర్ ఐటమ్ ఏసింది. బాండ్లు చూపించి బాబును నిలదీయండి. రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు. సూపర్ సిక్స్ సహా 143 హామీలు అమలు చేశానంటూ చంద్రబాబు పచ్చి అబద్ధాలు. అబద్ధాలు ఆ అబద్ధాలు, మోసాలపై ఎవరైనా ప్రశ్నిస్తే నాలుక మందమంటూ దబాయింపు. ఏడాది పాలనపై గొప్పలు చెప్పుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలను ఇంటింటికి పంపిస్తాడట. ఎన్నికలకు ముందు బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఇచ్చిన బాండ్లన్నీ దగ్గర పెట్టుకోండి. ఆ బాండ్ల ప్రకారం ఏడాదికే మీ కుటుంబానికి ఎంత బాకీ ఉన్నారో వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేయండి. అప్పటికైనా సిగ్గు తెచ్చుకొని హామీలు అమలు చేస్తారని చూద్దాం. లేదంటే మీ పక్షాన మీతో కలిసి పోరాడేందుకు వైఎస్ఆర్సీపీ నేను సిద్ధము అని చెప్పి బాండ్లు అంటే బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పేరుతోని ఇంకా అయి గాక ఇంకో 143 హామీలతోని బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అవి ఒక బాండ్ల రూపంలో కొట్టించి అన్ని ఇంటింటికి పంచారు. బాబు గారు గ్యారంటీ ఇచ్చిండు కాబట్టి మీ భవిష్యత్తుకి, బాబు గారు షూరిటీ ఇచ్చిండు కాబట్టి మీ భవిష్యత్తుకి గ్యారంటీ ఉంటుందని. ఇప్పుడు ఆయన షూరిటీకి, భవిష్యత్తుకి రెండింటికి గ్యారంటీ లేకుండా పోయింది. అయినప్పటికీ ఈ నెల 23 నుంచి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, నాయకులు ఇంటింటికి వెళ్ళి ఈ సంవత్సరంలో చేసిన అభివృద్ధి, ఈ సంవత్సరంలో చేసిన సంక్షేమం గురించి ప్రజలకి కలిసి వివరించండి అని చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. ఆ కలవటానికి వచ్చినప్పుడు మీరు ఆ బాండ్లు చూపించి అడగండి. మీరన్న షూరిటీ లేనిది, మీరన్న గ్యారంటీ లేనిది, మీరు చేసిందేంది, మీరొచ్చిందేంది అని నిలదీయండి. ఇప్పటికీ తల్లికి వందనం పేరుతోనే ఎంత బకాయి ఉన్నారు, ఆడబిడ్డ నిధి పేరుతోనే ఎంత బకాయి ఉన్నారు, నిరుద్యోగ భృతితోని ఎంత బకాయి ఉన్నారు, ఉచిత బస్ ప్రయాణంతో ఎంత బకాయి ఉన్నారు, రైతు భరోసా, అన్నదాత సుఖీభావతోనే ఎంత బకాయి ఉన్నారు. ఈ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో అని అడగండి, నిలదీయండి. అప్పుడైనా సిగ్గొచ్చి, అప్పుడైనా జ్ఞానోదయం అయ్యి అమలు చేస్తారేమో అంటుండు. లేదంటే మేము ఫైట్ చేస్తాం అంటుండు. మీరు ఒకవైపు ఏమో అడగండి అంటున్నారు, అడిగితే తాట తీస్తా అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మా మేనిఫెస్టో గురించి ఎవరైనా అడిగితే తాట తీస్తా అని చెప్పి మాట్లాడుతుండు. నాలుక మందం అయ్యి మాట్లాడొద్దు అని చెప్తుండు. మీరేం అడగమంటారో ఆయనేమో తాట తీస్తా అంటాడు. మొత్తానికి మరి మామూలుగా ఈ రెండు రాజకీయ పార్టీల సందులో ప్రజలేం కావాలా? పెద్ద పెద్ద మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు లాంటి వాళ్ళనే తీసిపోయి లోపటేస్తాను, అడిగితే ప్రశ్నిస్తే అరెస్టు చేసి లోపటేస్తాను, బెయిల్ కూడా రాకుండా పీటీ వారెంట్ జారీ చేస్తాను. నిజంగానే సామాన్యుడు మీరు అన్నట్టు అడిగే పరిస్థితి ఉంటుందా? గ్రామంలో ఉన్న సామాన్య మనిషి, సామాన్య ఓటరు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరన్నా వస్తే ఆ బాండ్ చూపించి అడిగే పరిస్థితి ఉంటుందా? అడిగితే అతన్ని ఉట్టినే వదిలేస్తారా? దాన్ని పొలిటికల్ ఎజెండా తీసుకోవాలా. రాజకీయ పార్టీ ఒక ఉద్యమం తీసుకోవాలి. ఉద్యమం తీసుకుంటే అప్పుడు ప్రజలు దాని వెనక క్యారీ అవుతారు తప్ప ప్రజలే నిలదీసి అడగటం అనేది అంత ఇప్పుడున్న పరిస్థితులలో ప్రజాస్వామ్యం పేరుకే ఉంది కానీ ప్రజలు ప్రశ్నించే ప్రజాస్వామ్యం కాదు ఇది. అది ఏ పార్టీ ఉన్నా, ఎనీ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల్ని ప్రశ్నించనిచ్చరా, ప్రజల ప్రశ్న వింటరా, ప్రజలు నిజంగానే ప్రశ్నిస్తే దాన్ని పాజిటివ్గా తీసుకుంటారా, వాని మీద ముద్ర వేస్తారు. ఏదో ఒకటి పార్టీ ముద్రో, లేదా ఇంకో ముద్రో, కులం ముద్రో, ప్రాంతం ముద్రో ఏదో ఒకటి వేసి ఇవన్నీ రకరకాలుగా ఇబ్బంది పెడతారు. సరే, మొత్తానికి అడుగుతారా, ఎంతమంది అడుగుతారు, ఎంతమంది అడగరు పక్కన పెడితే వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి షూరిటీ ఇచ్చిండు, భవిష్యత్తు గ్యారంటీ లేకుండా అయిపోయింది. ఆ భవిష్యత్తు గ్యారంటీ లేకుండా అయిపోయిన ప్రధానమైన షూరిటీలో ఏముందంటే 2,66,000 మంది గ్రామ వాలంటీర్లు ఉన్నారు. పాపం వాళ్ళు ఇవాళ రోడ్డున పడ్డారు. 3,5 లక్షల మంది ఈ ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనాల డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళు ఇవాళ రోడ్డున పడ్డారు. అదేవిధంగా తల్లికి వందనం పేరుతోని మొన్న లాంచ్ చేశారు. తల్లికి వందనం జమ అయినాయి చాలామంది అకౌంట్లో, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి. దాంట్లో అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ హెల్పర్లు, ఆశా వర్కర్సు, అదేవిధంగా చిన్న చిన్న ఎంప్లాయీసు, అవుట్సోర్సింగు, కాంట్రాక్ట్ ఎంప్లాయీసు, వీళ్ళందరినీ మినహాయించండి. వాళ్ళు ఇవాళ రోడ్డు పడ్డారు. 1,50,000 మంది ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరికీ మీరు చంద్రబాబు నాయుడు గారు షూరిటీ ఇచ్చిండు, కానీ గ్యారంటీ లేని భవిష్యత్తు అయింది వాళ్ళది. వీళ్ళ గురించి అలా ప్రతిపక్ష పార్టీగా మీరు పోరాటం చేయాలి. ప్రతిపక్ష పార్టీగా మీరు బయటికి రావాలి.
బయటికి వస్తే వాళ్ళకి భరోసా వస్తుంది, ధైర్యం వస్తుంది. వాళ్ళకప్పుడు భవిష్యత్తు పైన గ్యారంటీ వస్తుంది. ఆ గ్యారంటీకి సంబంధించి అప్పుడు ఆలోచిస్తాడు చంద్రబాబు నాయుడు గారు అనేది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీరే అడగండి అంటున్నా, అడిగితేనే నేను తాట తీస్తా అని చంద్రబాబు నాయుడు గారు అంటుండు. మీ తప్పులు ఎత్తి చూపితే భూస్థాపితం చేస్తారా? సీఎం స్థాయిలో ఉన్న 76 ఏళ్ల వ్యక్తి అనాల్సిన మాటలేనా ఇవి? సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం. ఏడాదికే చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. ఎన్నుపోటు దినం కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చిన విశేష స్పందన ఇందుకు నిదర్శనం. ప్రజల దృష్టి మళ్లించడానికే తప్పుడు వాంగ్మూలాలతో అక్రమ కేసులు, కొమ్మినేని కేసులో సుప్రీంకోర్టు చంద్రబాబు చెంప చెడుమనిపించేలా తీర్పిచ్చింది. అదే కేసులో సాక్షి కార్యాలయాన్నింటిపై దాడికి చంద్రబాబు బాధ్యుడు కాదా? ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అయింది అంటుండు. ఇది ప్రజాస్వామ్యమేనా? శాంతి భద్రతల సమస్య ఎవరు సృష్టిస్తున్నారు? నువ్వు అబద్ధాలు, మోసాలతో అందరి ఉసురు పోసుకుంటున్నావు. కాబట్టి నీ ముఖం చూడటానికి ఎవరు రావడం లేదు. చెప్పిన మాట నిలబెట్టుకొని అందరికీ మేము మంచి చేశాము, అందుకే అందరికీ మా పార్టీ మీద ప్రేమ ఎక్కువ వస్తున్నారు, వాళ్ళకి లేని బాధ నీకెందుకు? పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పేనా? ఇది ప్రజాస్వామ్యమేనా? నిన్న ఇక అంతా చెప్తుండే, మీరు హామీలు అమలు చేయలేదు కాబట్టి మీ మొహం చూడాలంటే ప్రజలకు విరక్తి వచ్చింది. మేము అన్నీ అమలు చేసినాం కాబట్టి 5 సంవత్సరాలు నా మొహం చూడటానికి వస్తాను, మా పార్టీ మీద నమ్మకం. ఇదంతా ఇక ఆయన సమర్థించుకుంటాడు చెప్పిండు. వాస్తవంగా ప్రజల స్పందన అయితే జగన్మోహన్ రెడ్డికి అద్భుతంగా ఉంది, కనపడుతుంది కళ్ళకి. కానీ ప్రజల స్పందనలోనే ఈ శాంతి భద్రతల పేరుతోని, అనేక రకాల పేరుతోని పోలీసులు కట్టడి చేయటం, రకరకాలు చేస్తేనే ఎంత కట్టడి చేస్తే అంత అదే స్థాయిలో స్పీడ్‌గా వాళ్ళు కూడా కార్యకర్తలు వస్తున్నారు. ఆ కార్యకర్తలు కూడా అదే స్పీడ్‌లో వస్తున్నారు. దాంట్లో డౌట్ లేదు. కాబట్టి ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అయితే లా అండ్ ఆర్డర్ సమస్య చూపించి, లేకపోతే ఇంకొక సమస్య చూపించి, అలజడి అని, రచ్చ అని, ఇంకోటని ప్రతిపక్ష నాయకుడిని, ప్రతిపక్ష పార్టీని బయటికి జనాలలో పోకుండా చేయటం అని ఎంతవరకు కరెక్ట్ అంటే అది అంతే కరెక్టు. కూటమి సర్కారుకి అదే కరెక్టు. అంటే ఎప్పుడైతే ప్రజల స్పందన ఉంటుందో, వాస్తవం కూడా చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉంటారు. నేను హైటెక్ సిటీ కట్టినా, సైబరాబాద్ కట్టినా, నేను హైదరాబాద్‌ని నిర్మించినా అంటాడు. కానీ హైదరాబాద్‌లో ఉన్నోళ్ళు అనుకోవాలి అది. అనుకోవట్లే. అట్లే ఇప్పుడు ఏపీలో కూడా నేను ఇది చేసినా, నేను అది చేసినా అంటే అది అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలలో ఆయన చెప్పుకోవడానికి ఒక 4 స్కీములు ఉన్నాయి ఆయన. చెప్పుకోవడానికి పట్టు అని ఒక్క స్కీమ్ కూడా లేని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి ఈ 15 సంవత్సరాల పరిపాలనలో. ఇప్పుడు చేస్తాడు తల్లికి వందనం ఇయ్యని. అది కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టింది. దానివల్ల ఏమైందంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అటు రాజశేఖర రెడ్డి గాని, జగన్మోహన్ రెడ్డి గాని. ఎందుకంటే వాళ్ళు ఏదో కొంత ప్రజలకి చేరువవ్వటానికి, ప్రజలకు డైరెక్ట్ బెనిఫిట్ చేయడానికి ఆరోగ్యశ్రీ అని రాజశేఖర రెడ్డి పెట్టిండు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పెట్టిండు. అట్లాంటి మైల్ స్టోన్ స్కీమ్స్ ఉన్నాయి. వాళ్ళు ఆ స్కీమ్ గుర్తొస్తే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. అట్లా జగన్మోహన్ రెడ్డి కూడా అట్లా కొన్ని అమ్మఒడని ఇట్లాంటివి కొన్ని పెట్టుకుండు ఆయన. ఇట్లాంటివి పెట్టుకోబట్టి ఆ స్కీమ్ గుర్తొస్తే ఇవాళ మీరు పెట్టిన తల్లికి వందనం స్కీమ్ గుర్తొచ్చినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు. మీరు పెట్టిన రైతు అన్నదాత సుఖీబాబు గుర్తొచ్చినా రైతు భరోసానే గుర్తొస్తాయి. ఇట్లా చేపల మత్స్యకారులకు ఇచ్చే మత్స్యకార నేస్తం మీరు జమేస్తున్నా అదే గుర్తొస్తుంది. వీటన్నిటి వెనక జగన్మోహన్ రెడ్డి ఫోటో కనపడుద్ది తప్ప చంద్రబాబు నాయుడు గారి ఫోటో కనపడదు. అంటే ప్రజలకి. కాబట్టి అక్కడ రారు, ఇక్కడ వస్తారు, అంతే తేడా. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఇగో టీడీపీ మేనిఫెస్టోపై వైఎస్ఆర్సీపీ అడిగితే తాట తీస్తామంటాడు. గొడవ చేసి పరికరాని ప్రభుత్వంగా నిరూపించాలని జగన్ పర్యటనలు. రెంటపాళ్ల పర్యటనకు పోలీసులు షరతులను ఆయన ఉల్లంఘించారు. పొదిల్లో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు యత్నించారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి, తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, నేను అభ్యంతరం చెప్పను. నువ్వు చెప్పేది అభ్యంతరం? గొడవ చేసి పనికిరాని ప్రభుత్వంగా నిరూపించాలని జగన్ పర్యటనలు చేస్తున్నట. రెంటపాళ్ల పర్యటనకు పోలీసుల షరతులను ఆయన ఉల్లంఘించారంటాడు. టీడీపీ మేనిఫెస్టో పైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడిగితే తాట తీస్తారట. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు 40% ఓట్లు ఉన్నాయి. అంటే ఆ 40% ఓట్లు వైఎస్ఆర్సీపీకి వేసారు. వాళ్ళు ఎవరు అడగొద్దా? తాట తీస్తారా? వాళ్ళకి ఇయ్యరా స్కీములు? వాళ్ళకి ఇయ్యరా? వాళ్ళకి అమలు చేయరా మేనిఫెస్టో? మేనిఫెస్టోని ప్రతి పౌరుడు అడుగుతాడు. వైఎస్ఆర్సీపీయా, జనసేననా, బీజేపీయా, కాంగ్రెసా, కమ్యూనిస్టా, లేదా తెలుగుదేశమా? ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా అడగొచ్చు, తప్పేముంది? మేనిఫెస్టో అమలు చేయాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రతి ఓటర్కు ఉంటుంది, ప్రజలకు ఉంటుంది. అడిగితే నేను తాట తీస్తా అంటే ఎట్లా? మరి మీరు అన్నయ్య అమలు చేయకపోతే మీ తాట ఎవరు తీయాలా? రేపు ప్రజలు 2029లో తీయాలా? కర్రు కాల్చి చేత పెట్టాలా? అది కాదు కదా. తాట తీస్తా అంటావేంది? నేను ఇది చేసినా, ఇది చేయలేదు, ఇది చేయలేకపోయినా అని చెప్పుకోవాలి తప్ప, నేను తాటలు తీస్తా, చేతులు నరుగుతా, కాళ్ళు నరుగుతా అంటే కుదరదు అది.
తాట తీయటం అనేది రావద్దు. ఇంకోటి నాలుక కోస్తా, నాలుక మందమైంది. ఈ మాటలు కాదు కావాల్సింది. ఇంకోటి ఆయన పొదిల్లో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు యత్నించారు. రెంటపాళ్ల పర్యటనకు పోలీసులు షరతులను ఆయన ఉల్లంఘించారు. అసలు షరతులు పెట్టే తప్పు పోలీసులు. షరతులేంది? దేనికి షరతు? షరతు పెట్టడానికి ఆయన ఏమన్నా జైలుకి పోయినా అంటే జైలులో బెయిల్ మీద వచ్చిండు ఇప్పుడు బయటికి. నిన్న మొన్న జైలుకి పోయి బయటకు వస్తుంటే షరతులుంటే నిజంగానే అనుకోవచ్చు. ఆయనకు పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు. అంతకుముందు 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు చేసిండు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడు. పోలీసులు ఎవరు షరతులు పెట్టడానికి? ఏ చట్టం, ఏ న్యాయస్థానం చెప్పింది షరతులు పెట్టమని? స్వేచ్ఛగా ప్రతి పౌరుడు తిరిగే హక్కు ఉంది కదా ప్రజాస్వామ్యం ప్రకారం. మీరు షరతులు పెట్టడమే కరెక్ట్ కాదు కదా. మీ షరతులే కరెక్ట్ కాదు. మీ షరతుల ఇంటెన్షన్ ఏంది? ఆయన ఏదో కంట్రోల్ చేయాలి, ప్రజలు రాకుండా చేయాలని. కానీ ఆగుతారా? ఆగారా ప్రజలు? మన రేటపాళ్ళలో, సత్తెనపల్లిలో పొలాల పట్ల, గట్ల పట్ల వచ్చి నడుచుకుంటా బైకుల మీద రకరకాల పద్ధతుల్లో జమ అయ్యారు. షరతులు ఆపవు, పని ఆపిద్ది. మీరు చేసే పనితనం వల్ల ప్రజలకు మీరు దగ్గర అయ్యే దానివల్ల వాళ్ళు రారు తప్ప మీరు షరతులు పెడితే ఇంకొత్తరు. మీరు ఆ షరతులు పెట్టకుండా మీరు పని చేయండి, వర్క్ చేయండి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. ఇంకా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి కంటే అద్భుతంగా ఎట్ట చేయాలి, రాజశేఖర రెడ్డి కంటే అద్భుతంగా ఎట్ట చేయాలి, వాళ్ళని ఎట్లా మరిపించాలి, ఏ స్కీమ్ పెట్టినా నేను గుర్తొచ్చేటట్టు ఎట్ట చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు, లోకేషో లేదా తెలుగుదేశం పార్టీ గుర్తొచ్చేటట్టు ఎట్లా చేయాలి, మనం అట్లా స్కీములు డిజైన్ చేయాలని చెప్పాలి. వాస్తవంగా మీరు పెట్టిన స్కీమ్ ఒక్కట్లేదు తెలుసా? ఇవాళ ప్రజలు అనుకుంటుంది ఏంటంటే, మీరు ఇవాళ తల్లికి వందనం ఇచ్చినా, అన్నదాత సుఖీభావ ఇచ్చినా, లేకపోతే మహిళలకి ఇంకొకటి మహిళా నిధి ఇచ్చినా, ఇట్లాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి పేరు గుర్తొస్తుంది. మీరు సొంతంగా పెట్టినవి కాదు. తల్లికి వందనం మీరు సొంతంగా పెట్టింది కాదు. అన్నదాత సుఖీభావ మీరు సొంతంగా పెట్టింది కాదు. మత్స్యకార నేస్తం మీరు సొంతంగా పెట్టింది కాదు. ఈబీసీ నేస్తం మీరు సొంతంగా పెట్టింది కాదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి పెట్టిన స్కీములలో పేర్లు మార్చారు మీరు అంతే. ఆయన అమ్మఒడి అంటే మీరు అన్నదాత మన తల్లికి వందనం అన్నారు. ఆయన రైతు భరోసా అంటే మీరు అన్నదాత సుఖీభావ అన్నారు. అంతే తేడా తప్ప అవి ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాయి కదా. అడాప్ట్ చేసుకున్నదే 1 ఇయర్ ఎగ్గొట్టారు. అట్లా మీరు ఏదన్నా స్పెసిఫిక్గా ఇగో ఈ స్కీమ్ చెప్తే నా పేరు గుర్తు రావాలని చెప్పుకోండి, పెట్టండి స్కీమ్. మీరు సైబరాబాద్ గురించి చెప్తే ఎవడెట్టాడు? అది సైబరాబాద్ కట్టారా లేదా, హైదరాబాద్ ఏం కట్టినా అనేది హైదరాబాద్లో ఉన్న ప్రజలు అనుకోవాలి. మీరు పదే పదే అంటే కాదు కదా. అట్లే మీరు ఏదైనా స్కీమ్ పెడితే చంద్రబాబు నాయుడు గారు పెట్టింది, ఆయన వలన ఇది వచ్చింది, ఆయన ఆలోచన వైవిధ్యంగా ఉంటుంది, ప్రజల కోసం అనేది ఉండదు తప్ప మీరు ఏమి స్కీములు పెడతారు? వైజాగ్లోనో విజయవాడలోనో ఎవరికైనా భూములు ఇచ్చే స్కీములు పెడతారు. పెద్ద పెద్ద వాళ్ళకి, డబ్బులు ఉన్న వాళ్ళకి, పెట్టుబడిదారులకి ఎట్లా భూములు ఇవ్వాలి, ఆ స్కీమ్ మీరు పెట్టేది. మీరు ఇప్పుడు P4 అనే ఒకటి పెట్టారు. ఆ P4 స్కీమ్ మీరు కొత్తగా పెట్టింది. నిజంగానే అది సక్సెస్ అయితే మీకే వస్తుంది పేరు. కానీ అది సక్సెస్ అయ్యేటట్టు అనిపించట్లా, ఫెయిల్యూర్ లెక్కనే అనిపిస్తుంది. ఇది తాట తీస్తా అంటుండు. గుక్కెడ నీళ్లు ఇప్పించండి, నెల రోజులుగా తమకు తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మండిపడుతూ విజయనగరం జిల్లా నెల్లిమర్లలో పలువురు మహిళలు గురువారం రాష్ట్ర మంత్రి సవితను అడ్డుకొని ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. మున్సిపల్ కమిషనర్కు ఎన్నిసార్లు వినించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని మంత్రికి వినతిపత్రం ఇచ్చారు. అలాగే గురుకులం సందర్శన అనంతరం నెల్లిమర్ల మీదుకు వెళుతున్న జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవిని కూడా రామతీర్థం కూడల్లో మహిళలు అడ్డగించి తాగునీరు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మహిళలు బిందెలు పట్టుకొని వచ్చారు. గుక్కెడు నీళ్ళు ఇప్పించడం మహాప్రభు అని మంత్రి సవిత గారిని, అదేవిధంగా లోకం నాగమాధవి అట ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే ఇద్దరిని నిలదీశారు. డైరెక్ట్గా నిలదీసి బిందెలు పట్టుకొని నిలదీసే పరిస్థితి మహిళలు, పురుషులు కాదు. పురుషులైతే రాజకీయ పార్టీ ఇంకోటాని కోసం, మహిళలు వాళ్ళు పడే బాధను తట్టుకోలేక రోడ్ల మీదకి వచ్చి మంత్రులని, ఎమ్మెల్యేలను నిలదీసే పరిస్థితికి వచ్చింది. దీనిపైన సమీక్ష చేసుకోవాలి. జనసేన పార్టీ ఎమ్మెల్యేని కూడా నిలదీశారు. జనసేన అధ్యక్షుడు ఇలా గ్రామ పంచాయతీరాజ్ మంత్రి, ఈ నీటిపారుదల దానికి సంబంధించి మంచినీటి శాఖ కూడా ఆయనే చేస్తాడు. డ్రింకింగ్ వాటర్కి సంబంధించి RWS, రూరల్ వాటర్ సప్లై. మరి వారి శాఖ, వారి ఎమ్మెల్యేలను నిలదీశారు. కాబట్టి వాళ్ళకి ఆ గుక్కెడి నీళ్ళు ఇప్పించే కార్యక్రమం చేయాలి. దళితులను బహిరంగంగా క్షమాపణ కోరుతున్న ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పారసారథి కర్నూలు జిల్లా ధానాపురంలో దళిత సర్పంచ్ చంద్రశేఖర్ జరిగిన అవమానంపై ఆదోని బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ పారసారథి బహిరంగ క్షమాపణ చెప్పారు. ఈ నెల 16న బాణాపురం వెళ్ళినప్పుడు సర్పంచ్ కనిపించకపోవడంతో 2-3 సార్లు పిలిచినానని, ఆయన రాకపోవడంతో వేరే మతాన్ని ఆచరిస్తున్నారా అని అనుమానం వచ్చిందని చెప్పారు. ఇది మొత్తానికి దళితులను బహిరంగ క్షమాపణ చెప్పిండు. వాళ్ళని అవమానించడం ఏంది, మళ్ళీ క్షమాపణ చెప్పటం, అడగటం ఏంది?
వాళ్ళని అవమానించేటప్పుడు మీరు డాక్టర్ పారసారథి మీరు మంచి హైయర్ ఎడ్యుకేషన్ చదువుకున్నారు. కనీసం అవగాహన ఉండాలిగా. ఏ స్టేజ్ మీద ఏం మాట్లాడాలన్నది. అవమానించిన తర్వాత మీరు క్షమాపణ చెప్పినా పెద్దగా అది ఒరిగేదేం లేదు. ఎందుకంటే అనివార్యమైన పరిస్థితుల్లో దళిత సమాజం కన్నెర్ర చేస్తే మీరు క్షమాపణ కోరారు. ఏదైనా జరిగింది రాదు. నిన్న ఆయన దళిత సర్పంచ్ స్టేజ్ ఎక్కనీయకుండా అవమానించడానికి తను సారీ చెప్పిండు. ఇది సాక్షికి సంబంధించి దిశ చూద్దాం. మోదీతో భేటీ మర్చిపోలేనిది, నా జీవితంలో ఇదో కీలక మలుపు, ఎలా ఎదగాలో గొప్ప స్ఫూర్తినిచ్చారు మంత్రి లోకేష్. ఆసక్తికర వ్యాఖ్యలు. మోడీతో భేటీ మర్చిపోలేనిది మీకు గహోద్యం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఒక భారతదేశ ప్రధానమంత్రితో కలవటం గొప్ప విషయం కావచ్చు. కానీ మోడీతోని తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడం వల్ల ఏపీకి ఏం ఒరిగింది అనేది ఇక్కడ ప్రశ్న. మోడీతో కలిసిన మేము మాకు మొత్తం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం, ఏదో అద్భుతాలు జరిగితే అన్నారు. ఏం జరిగినాయి అద్భుతాలు? 1 year అయిపోయింది. మీకు మర్చిపోలేని అనుభూతులు మిగులుతున్నాయి తప్ప ప్రజలకి ఏం మిగిలినాయి, రాష్ట్రానికి ఏం మిగిలింది? పోలవరానికి ఏమొచ్చింది? అమరావతికి ఏమొచ్చింది? విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏం హామీ వచ్చింది? ప్రైవేటీకరణ కావట్లేదని. వెనకబడిన జిల్లాలకు ఏమొచ్చింది? అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజ్ ఏమైనా వచ్చిందా? ఏదన్నా ప్రజలు ఈ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీ లెక్క ఏదన్నా అనుభూతి మిగిలించుకున్నారా మోడీతోనో బీజేపీతోనో కలవటం వల్ల తెలుగుదేశం పార్టీ? మీరే 2014లో కలుస్తారు, మీరే 2018లో బయటికి పోతారు, మళ్ళీ మీరే తిడతారు, మీరే బండబూతులు తిడతారు, మళ్ళీ మీరే 2024లో కలుస్తారు. వీటి వల్ల మాకు వచ్చిన అనుభూతి ఏంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకని ప్రజలు అడుగుతున్నారు. అది కూడా చెప్పాలి మీరు. ఒక ఇంటర్వ్యూలో లోకేష్ గారు చెప్పిండు, నాకు చాలా మంచి అనుభూతి అనిపించింది మోడీని కలవటం అని. రైట్. ఏడాదిలో ఎంతో సాధించా పవన్ కళ్యాణ్ గారు చెప్తుండు. 1 year పాలనపై పవన్ కళ్యాణ్ క్లారిటీ. ఎక్స్ ద్వారా లేఖను విడుదల చేసిన డిప్యూటీ సీఎం స్వర్ణాంధ్ర 2047 సాధన దిశగా అడుగులు వేస్తున్నామని వెల్లడి. ఏడాదిలో ఎంతో సాధించినామంటున్నాను. ఏది ఇందా బిందెలు పట్టుకొని మీ ఎమ్మెల్యే లోకం మాధవి గారిని అడ్డుకున్నారు మహిళలు. మీ శాఖే. మీరు ఏడాదిలో ఎంతో సాధించిన అంటున్నారు. ఆ సాధించింది గుక్కెడు నీళ్ళు ఎవరా నాయన అని రోడ్ల మీదకి మహిళలు వచ్చే పరిస్థితి. ఏం సాధించినట్టు అది చూడండి. ఫస్టు విజయనగరం జిల్లాలో నెల్లిమర్లాట, మాకు గుక్కెడు నీళ్ళు లేవు మహాప్రభు అని వాలంటరీగా మహిళలు రోడ్డు మీదకి వచ్చారు. స్వయంగా మీ ఎమ్మెల్యేని నిలదీశారు, మీ క్యాబినెట్ మంత్రిని నిలదీశారు. మేమేం మొత్తం సాధించినాన్ని ఎక్స్లో పోస్టులు పెట్టారు. ఏసీ రూమ్లో కూర్చొని ఎక్స్లో పోస్టులు పెడితే రావు, మొత్తం సాధించినట్టు కాదు. అక్కడ పోవాలి, ప్రజల దగ్గర పోయి ప్రజలు ఏం సమస్యల్లో ఉన్నారో తెలుసుకుంటే అయింది తప్ప. రైట్. జగన్కి సెంటిమెంట్ ఉందట. చంద్రబాబు బాటలోనే మాజీ సీఎం సెంటిమెంట్ గురించి చెప్పారు. నెట్టింట జోరుగా ప్రచారం. రాజకీయ నాయకులకు సహజంగానే రకరకాల సెంటిమెంట్ ఉంటాయి. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు వేలికి ఉంగరం ధరించడంపై పెద్ద చర్చ జరిగింది. ఎలాంటి సెంటిమెంట్ లేని వ్యక్తిలా కనిపించే వైఎస్ జగన్ కూడా ఇప్పుడు చంద్రబాబు బాట పట్టారు. నీలం రంగు రాయితో కూడిన ఉంగరాన్ని జగన్ ధరించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఇగో ఉంగరం, నీలం రంగు ఉంగరం. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కూడా పవర్ పోయినప్పుడు ఆ జ్యోతిష్యుడు ఆయన్ని పిలిచి మొత్తానికి వాస్తులు దోచితాలు మార్చి ఉంగరం పెట్టినాడు. ఇది పెడితే నీ భవిష్యత్తు మారిందని. ఆయనకు ఉంగరం పెడితే మారింది, ఆయన ముఖ్యమంత్రి అని నేను దిగిపోయాను కాబట్టి నేను కూడా ఉంగరం పెడితే ఆయన దిగిపోతాను, నేను ఎక్కుతా అనుకుంటాను జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెంటిమెంట్ అయితే పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. అందుకే ఆయన పెట్టిన ఉంగరాన్ని ఆయన పెట్టిండు. మరి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయిద్దా, నిజంగానే జనం ఓట్లు ఎత్తి అయిద్దా అనేది చూడాలి. 2029లో తెలుస్తుంది ఈ సెంటిమెంట్ సంగతి. మరి ఈ ఉంగరం సెంటిమెంటా లేకపోతే ఈవీఎంఎల్ సెంటిమెంటా అనేది కూడా అప్పుడు తెలుస్తుంది. జగన్ పర్యటనపై ఆంక్షలు ఎందుకు లేవు? బీజేపీతో జగన్కు అక్రమ పొత్తు ఉందన్న పీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు. ఇప్పుడు ఏమో బాధ ఏంటంటే, నన్ను ఎందుకు రాని ఇట్లా మా అన్న పోనిస్తారు, ఆయన పర్యటనలు అయితేనే చేయనిస్తారు, నన్ను చేయనిట్లేదు అంటారు. మీరు చేసే పర్యటనలు ఏంది? మీ ఆస్తులు గొడవ, లేదా మీ అన్నకి మీకు పంచాయతీ గురించి చేస్తారు. ఆయన చేసేది జనం కోసం చేస్తాడు. అందుకే పర్మిషన్ ఇస్తాను. పొగాకు రైతుల కోసం, చెరుకు రైతుల కోసం, మిర్చి రైతుల కోసం, లేకపోతే పోలీసుల 3rd డిగ్రీకి బలైన బాధితుల కోసం ఆయన పర్యటించారు. మీరు ఎవరి కోసం చేశారు? మీరు ఏ ప్రజల కోసం చేస్తున్నారు? మీకు ఆంక్షలు అంటే మీకు అయిన ఆంక్షలు. మీరు జగన్మోహన్ రెడ్డికి బీజేపీతో అక్రమ పొత్తుందా అన్నారు. మరి అది ఉందో లేదో కానీ మీకు చంద్రబాబు నాయుడు గారితో అక్రమ పొత్తుంది. అందుకే ప్రభుత్వాన్ని ఎక్కడ సూటిగా అడగట్లే, ప్రశ్నించట్లేదని ఈవెన్ మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అనుకుంటున్నారట. ఈ మధ్యకాలంలో కడపలోనే మీకు వ్యతిరేకంగా మీటింగ్ పెట్టారట.
షర్మిల పార్టీని భ్రష్టు పట్టిస్తుంది, ఆమె సొంత ఎజెండా కోసం వచ్చింది, పార్టీని నాశనం చేస్తుంది, ప్రభుత్వాన్ని అసలు నిలదీయట్లేదని. రైట్. ఇది వార్త ఆంధ్రప్రభ. రైట్. అపూర్వ యోగా సంగమం అట. ఇక చూడండి మన భజన ఎట్లుందో. అసలే రాష్ట్రం అప్పుల పాలైందంటారు, విధ్వంసం అయిందంటారు, రూపాయలు లేవు అంటారు. మరి ఈ యాడ్లు దేనికి? ఎవడికి యోగా సంఘం? ఇప్పుడు దేశమంతా చేస్తారు. జూన్ 21 యోగా దినోత్సవం, యోగా డే. అది దేశమంతా చేస్తారు. మనకానే చేసి అసలే మనం అప్పుల పాలై 62 కోట్ల ఖర్చట. ఇలా విశాఖపట్నంలో ఈరోజు రేపు ప్రభుత్వ స్కూళ్ళకి, ప్రైవేట్ స్కూళ్ళకి అన్నిటికీ సెలవు. మొత్తం సెలవు పెట్టి ఒక్కొక్క స్కూల్కి టార్గెట్ పెట్టారట, ఇంతమందిని మీరు తీసుకురావాలి, మొత్తం లక్షల మందిని ప్రజలను అక్కడ పోగు చేసి గిన్నీస్ బుక్ రికార్డ్ అట. ఈ గిన్నీస్ బుక్ రికార్డుని సాధించాలని ఆయన పెట్టుకుండు. కానీ ఆ గిన్నీస్ బుక్ కాదు కథ, మోడీ దృష్టిలో పడాలి. చంద్రబాబు నాయుడు గారు తపన అంత ఏంటంటే మోడీ మెచ్చుకోవాలి, మోడీ నన్ను బాగా కితాబియాలి, మోడీ మెచ్చుకోవాలి, కార్యకర్తలు గిట్ట చేసినట్టు చేస్తాడు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకుడు దేశంలో, మోడీ కంటే కూడా నాకు తెలిసి సీనియరే. ఆయన కాడ ప్రాపకం కోసం చూస్తాడు, మోడీ కాడ ఎస్ శభాష్ చంద్రబాబు అనాలని అనిపించుకోవాలని ఆయన బాధ. దానికోసం ఇప్పుడు 62 కోట్లు ప్రభుత్వం ప్రజల డబ్బులు ఖర్చు పెట్టి, మళ్ళీ దీనికి యాడ్లో ఒకటి అదనంగా, మళ్ళీ ఈ యాడ్లో కొడుకు బొమ్మ ఒకటి సైడ్కి. ఏ హోదాతోని కొడుకు బొమ్మ వేస్తాడో అర్థం కావట్లేదు. ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నట్టుగా డిప్యూటీ సీఎం, మరి ఆయన డిప్యూటీ సీఎం కాదు, మంత్రి. వేస్తే అందరు మంత్రులు వేయాలి, మరి లోకేష్ గారిది ఒక్కడే వేస్తాడు. ఇది ఒక దందా ఉంది. 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగా సమ్మేళనంలో పాల్గొనేందుకు విశాఖపట్నం ఇచ్చేస్తున్న గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి స్వాగతం, సుస్వాగతం. మీకు దగ్గరలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం 2025 కార్యక్రమాల్లో పాల్గొనండి. ముఖ్య వేదిక ఆర్కే బీచ్, విశాఖపట్నం. యోగాంధ్ర, యోగా డే కార్యక్రమాలు. ఇప్పుడు ఇవన్నీ ఆహ్వానించిపోతే ఆయన రాడు, వచ్చినోడు ఎట్టాగొత్తరు కదా. దీనికోసం 62 అంటే కోట్ల రూపాయల ఖర్చులు పెట్టి యాడ్లు వేసి మోడీ గారిని ఆహ్వానిస్తున్నాం, ఎట్లాగో షెడ్యూల్ ఉందో వస్తాడు ఆయన. మాకు అప్పులు ఉన్నాయి సార్, మేము ఒక యాడ్ కూడా ఇవ్వమంటే ఏమన్నా అంటాడా మోడీ? ఏమన్నా కదా. అందులో తెలుగులో ఉంది, ఆయనకు అర్థమే కాదు. ఏంది దీని అర్థం? ఇప్పటికే 62 కోట్లు ఉత్తగా తగలేస్తాను రాడ. ఏదో సింపుల్గా చేస్తే వాళ్ళు ఎక్కడోడు అక్కడ చేసుకుంటాడు కదా. దీనికోసం కూడా పైసలు దండగ పెట్టి ఏదో ఆయన దృష్టిలో పట్టడం కోసం మీరు చేసుకునే బదులు మీ పార్టీ కార్యక్రమం ఏదైనా చేసుకోండి, ఆయన దృష్టిలో పట్టడానికి పిలవండి. యోగాతో జీవన విధానం ఆరోగ్యకరం, ఆనందానికి సాధనమాట. యోగా ఆచరణ ప్రశాంత జీవనానికి సూచన అని చెప్పి ఒక వార్తనిచ్చారు. మొత్తానికి ఈ యోగా పేరుతోనే ఒక 62 కోట్లు తగలబెడతాడు. రైట్. గోదావరిపై గొడవలు ఎందుకు? ప్రాజెక్టులు కట్టుకుందాం, బనకచర్లపై పోరాటాలు అక్కర్లేదు. మీరు అక్కర్లేదంటే వాళ్ళు ఎట్టాగుతారు? వాళ్ళ రాష్ట్రం వాళ్ళ కథ. తెలంగాణ రాష్ట్రం తెలంగాణది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ది. మనం కొట్లాడుకోవద్దు, గొడవలు ఎందుకు మనకి, బనకచర్లపై పోరాటాలు అక్కర్లేదంటే వాళ్ళు ఏమన్నా నువ్వు బాబ్లీ పైన చేసినప్పుడు మహారాష్ట్రలో మేము చేసుకోవద్దా పోరాటాలు మా రాష్ట్రం కోసం అని వాళ్ళు అంటున్నారు. మీరేమో లేదు లేదు మనం కూర్చొని మాట్లాడుకుందాం అంటున్నారు. సముద్రంలో పోయే నీటిని ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వాడుకుందాం, తెలంగాణకు సీఎం చంద్రబాబు సూచన. బంపర్ ఆఫర్ ఇచ్చిండట, తెలంగాణకు సీఎం సూచన ఇచ్చిండు. అంటే తెలంగాణలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఈయన కాలేజీలు చదువుకున్న ఆయనే. తెలంగాణలో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కాలేజీలు చదువుకుండట. ఆయనే చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే ఒక మీటింగ్లో ఈ మధ్య బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్ గారు ఒక ఆత్మకథ పుస్తకం రాసిండు. ఆ పుస్తకం కార్యక్రమంలో, ఓపెనింగ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి, నా స్కూల్ ఏమో బీజేపీ, కాలేజీ ఏమో చంద్రబాబు నాయుడు గారిది అన్నాడు. ఆయన చెప్పింది. కాబట్టి ఆయన కాలేజీ స్టూడెంట్ ఆడుండు కాబట్టి రా నువ్వు మన ఇద్దరం కూర్చుందాం, నేనే గురువునాయ, నువ్వు విద్యార్థివే కదా, మా కాలేజీలో చదివితే మళ్ళీ నాకు వ్యతిరేకంగా ఉద్యమాలు అయిందే అని అంటుండు. నీ కాలేజీలో ఆయన చదివినా, ఆయన కాలేజీలో ఆయన వచ్చి మీ కాలేజీలో చదివినా, లేదంటే మీరు ఆయన గురువు అయినా, మీ ఇద్దరిది పర్సనల్ విషయం. ఇలా ఒక రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రి, ఇంకో రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి. ఆయన రాష్ట్రం కోసం ఆయన పాటుపడాలా, మీ రాష్ట్రం కోసం మీరు పాటుపడాలా అనేది వాళ్ళ సిద్ధాంతం. మరి గొడవలు ఎందుకు అంటాడు? గొడవలు ఎందుకని కూర్చొని మాట్లాడతారు? నిజంగానే కేంద్రం వద్ద కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయితే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు ఏమో కేంద్రంలో నీకు పలుకుబడి ఉందని, నీ చేతిలో కేంద్ర ప్రభుత్వం ఉందని, ఏదంటే చేయొద్దని ఆయన అంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చుంటే పరిష్కారం అయితే అనేది కూడా ఒక డౌటే. కానీ మరి కూర్చోవాలంటుండో ఏం చేస్తారో చూడాలి. ఇద్దరు మంత్రులతో కేంద్రం కూడా సమావేశం పెట్టి ఏర్పాటు అయితే చేస్తుందట. నేను కదిలితే ఆంక్షల, ఆ ప్లకార్డుతో తప్పేంటి?
పుష్ప సినిమా డైలాగ్ చెప్పినా తప్పేనా? రాష్ట్రాన్ని మరో బీహార్ చేస్తున్నారు చంద్రబాబు ఈ డైవర్షన్ పాలిటిక్స్. ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. అందుకే ప్రతిఘటన. షర్మిల ఫోన్లు ట్యాపింగ్‌తో నాకు సంబంధం ఏంటి? మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు చెబుతుండు. నేను కదిలితే ఆంక్షలు అంటే వాస్తవంగా ఆంక్షలు ముందు అభిమానం గెలిచింది మొన్న. అభిమానం ముందు ఆంక్షలు ఓడిపోయినాయి. అది ఒక భాగం అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు. ప్రెస్ మీట్ మొత్తం చెప్పిన తర్వాత కొన్ని అక్కడక్కడ ప్లకార్డ్స్ ప్రదానించారు మన జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సత్తెనపల్లిలో, రాళ్లపాడులో. ఆడ ఏం పెట్టారు? రప్ప 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 కోసేస్తాం, తలకాయలు తీసేస్తాం, నరుకుతాం, చంపుతాం అని ఏదో కొన్ని పెట్టారు. దానిపైన జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడున్న జర్నలిస్టులు అడిగారు, ఏంటి సార్ ఇదండి? అది పుష్ప డైలాగ్గా చెప్తే తప్పేంది అన్నాడు. పుష్ప డైలాగ్ అయితే చెప్తే తప్పు లేదేమో కానీ అక్కడ చెప్పకూడదు కదా. అంటే మీరు ఏం సందేశం ఇస్తారు? ఒక పొలిటికల్ పార్టీ సంబంధించిన ఈవెంట్ అది, ఒక పొలిటికల్ పార్టీ ప్రోగ్రామ్ అది. మీరు పోయింది ఎందుకు? సినిమా ఈవెంటా ఏమన్నా? సినిమా ప్రీ రిలీజో లేకపోతే సినిమా ఫంక్షన్ అది? మీరు పోయింది ప్రజల దగ్గరికి, ఒక ప్రజానాయకుడిగా ప్రజా పార్టీగా పోయారు. ఆ ప్రజలకు సంబంధించిన ఏదైనా సమస్య పైన రిప్రజెంట్ చేయాలి. మాకు ఇది రాలేదు, ఆడబిడ్డ నిధి రాలేదనో, తల్లికి వందనం రాలేదో, రైతు భరోసా రాలేదో, లేదా నిరుద్యోగ భృతి రాలేదో, మిమ్మల్ని ఎంటాడతాం, ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని అట్లాంటి డైలాగులు రాయాల్సింది పోయి రప్ప రప్ప నేను మెడకాయలకు వస్తా, తలకాయలకు వస్తా సినిమా కాదుగా ఇది. ఇది రియల్లో ఉన్నారు మీరు. రియల్లో ఉన్నారు. మీరు పోయింది సినిమా ఫంక్షన్ కాదు. ఒక వ్యక్తి చనిపోతే పరామర్శకు పోయారు. ఆ పరామర్శకు పోయిన సందర్భంలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అట్లాంటి ప్లకార్డులు పట్టుకొని అట్లాంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయొచ్చా? మరి ఆంక్షలు పెడతారంటే ఎందుకు పెట్టరు? ఇట్లాంటివి పెడతంటే మీరు రప్ప రప్ప కత్తులతో పొడతాం, చంపుతాం అంటే పోలీసులు ఆటోమేటిక్గా ఆంక్షలు పెడతారు మరి. కాబట్టి దీన్ని పెట్టింది ఒక ఎత్తు అయితే, పెట్టిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం ఇంకొక ఎత్తు అయింది. చాలా మిస్టేక్ అది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే నన్ను అడిగినప్పుడు మా కార్యకర్తలు నిజంగానే పెట్టారా లేదంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనుకుంటున్నారా అని చెప్పినా బాగుండేదేమో. ఎవరో రిపోర్టర్ పక్క నుండి చెప్తుండే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న ఆయన పట్టుకున్నాని. మరి అట్లాంటి ఏమన్నా ఉందా అని చెప్పకుండా డైరెక్ట్ అట్లా అనలే. ఏమైంది చెప్తే? పుష్ప డైలాగ్ కాదంటే పుష్ప సినిమా కాదు అది. మీరు పోయింది పరామర్శకి. కాబట్టి ఇది దురదృష్టం అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇట్లాంటి కల్చర్ని డెవలప్ చేయడం అనేది, ఇట్లాంటి హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, ప్లకార్డులు పట్టుకుంటూ పోతే రేపు తెలుగుదేశం వాళ్ళు కూడా పెడతారు. మేము కూడా రప్ప 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 గోత్తం అని, వాళ్ళు పుష్ప డైలాగ్ అంటారు. అంటే ఏం చేయదలుచుకున్నారు మీరు ప్రజల్ని? అంటే మీకు మీరే రప్ప రప్ప అంటారు, పొట్టేళ్ళని కోసినట్టు కోతనంటారు, వాళ్ళు ఇంకోటి అంటారు. అంటే మొత్తానికి ప్రజల్ని ఏం చేస్తారు? రక్తపాతం చేస్తారా? దేనికోసం మీ పర్యటనలు? పరామర్శలకే, రక్తపాతానికే? పరామర్శలకే, రెచ్చగొట్టడానికే అనేది ఆటోమేటిక్గా ప్రశ్న వస్తుంది. కాబట్టి రప్ప రప్ప అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థించడం ముమ్మాటికి 100% తప్పు. అది ఆయన హుందాగా ఆ విషయం పైన చాలా క్లారిటీగా ఇస్తే పోయేది. ఆయనకు తెలుసో లేదో సంబంధం లేదు. ఆ కార్డు పెట్టినోడు ఆ ప్లకార్డు ఎందుకు పెట్టిండో కూడా తెలియనప్పుడు తెలుసో లేదో కూడా మనకు తెలియదు. ఆ తెలవని దాన్ని ఇంకా బురద పూసుకోండు. దాన్ని సున్నితంగా తప్పించుకోవాల్సింది పోయి బురద పూసుకొని అయితే తప్పిందని చెప్పడం చాలా దురదృష్టకరం. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు మీరు, 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు చేశారు, ఇలా ఒక పార్టీకి అధ్యక్షుడు ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. మీరు సినిమా డైలాగ్ రూపంలో నేను ఏది పడితే అది రాస్తా అంటే కుదరదు కదా. ఇది నేను కదిలితే ఆంక్షలు అంటే అట్లే ఉంటాయి. మరి మీరు చెప్పేది అట్లే ఉంది కదా. రైట్. ఇది ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి. ఇగో ఏడో కూడా మొత్తం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు పేపర్లు, ఇంగ్లీష్ పేపర్లు అన్నింటిలో ఈ యోగా సంగమమా ఏదో ఇచ్చిండు, అపూర్వ యోగా సంగమం. ఈ అపూర్వ యోగా సంగమం కాదు, అపూర్వ నాయకుల సంగమం అయింది అది. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారిని గతంలో బండబూసులు తిట్టిండు. అటన్నిటి మాఫీ చేసుకోవడానికి నాన్న తిప్పలు పడుతుంది చంద్రబాబు నాయుడు గారు. ఏదో ఒక మీటింగ్ పిలవాలి, దగ్గర కావాలని చూస్తుండో ఆయనేమో అదంతా బుర్రలో అట్లే ఉంది. ఆ చిప్పు ఎటబాది ఉట్టికి పోతుంది ఆ తిట్లన్నీ. అవి అట్లే ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తారో తెలియదు కదా, చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన చూస్తున్నాను. వైసీపీ అభ్యర్థులకు లెక్కర్ కిక్కు అంటుకుందట. 43 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలకు 100 కోట్లు, కోట్లట. డబ్బు తరలింపు రూట్ కనుక్కున్న సిట్టు. 8 మంది పాత్రపై సాంకేతిక ఆధారాల సేకరణ, రాజకేశ్ రెడ్డి ఆదేశాలు, ఇతరుల ఆచరణ. హెడ్ కుమారుడు నుంచి రాజుతో తోడల్లుడు దాకా కేసు నమోదు కాగానే ఒక్కొక్కరు విదేశాలకు జంపు. 10 రోజుల కిందటే దుబాయ్కి వెళ్ళిన ప్రద్యుమ్న కేంద్ర సహకారంతో వారిని రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీపీ అభ్యర్థులు లెక్కర్ కిక్కట, డబ్బు తరలింపు రూట్ కనుక్కో. ఈ రూట్ పాడు కానీ 3 నెలల నుంచి
లిక్కర్ కేసు, మద్యం స్కాము. లిక్కర్ కేసు, మద్యం స్కామ్ అని రోజు సిట్టు, రోజు ఆంధ్రజ్యోతిలో ఆయన పెద్ద బ్యానర్ ఐటెమ్ పెట్టాల్సొస్తుంది. ఆ కేసు వల్ల ఇగ ప్రజల వార్తలు మర్చిపోయారీళ్ళు. అది ఉందో లేదో తెలవదు. అది మొత్తం రూట్ కనిపెట్టారంటాడు ఒకరోజు. ఇంకో రోజు ఆధారాలు లేవంటాడు. మరి ఈ రూటు, గీటుకి చివరికి ఇది నాకు తెలిసి సెకీ కథ అయ్యేటట్టుంది. సెకీలో కథ ఇట్లా అయింది. సెకీ తిరుపతిలో లడ్డు కల్తీ నెయ్యని ఇయన్నీ అడిదిప్పి, ఇడిదిప్పి పనికి రాకుండా అసలు దాని గురించి మాట్లాడటానికి భయపడే పరిస్థితికొచ్చింది. ఇది కూడా అంతే అయింది. మద్యం, మద్యం, మద్యం అంటాడు. ఆడేం లేదంటారు. సప్పిడి చేయరు దానిపైన నోరు మెదపరు. రప్ప రప్ప నరుకుతానంటే మంచిదే కదా! ఎట్ట మంచిదైద్ది? మీరు ఒక రాజకీయ పార్టీకి నాయకుడు. రప్ప 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 నరుకుతానంటే 'పుష్ప' సినిమాలో అది. అదే 'పుష్ప' వచ్చి బయట చెప్పినా ఊరుకోరు జనాలు. ఎమ్మడబడి కొడతారు. అదే 'పుష్ప' బ ఆయన అల్లు అర్జున్ వచ్చి బయట రప్ప రప్ప నేను నరుకుతాను ఆ సినిమా హీరోనంటే కుదరదు. అది సినిమా. సినిమాకి సినిమానే. మీరు సినిమా హీరో కాదు, సినిమా ఈవెంట్ కాదు, సినిమా ఫీల్డ్ కాదు మీది. సినిమాల్లో లాగా బయట చంపేస్తారా రప్ప రప్ప నరుకుతా అనడం సినిమా డైలాగ్ అట. అందులో తప్పేముందని జగన్ అంటున్నారు. ఇలాంటి మానసిక స్థితి ఉన్నవారితోనే ముప్పు. వీరి నుంచి రాష్ట్రాన్ని ప్రజలే కాపాడుకోవాలి. రౌడీయిజము, హింసను ప్రేరేపించేలా జగన్ ప్రయత్నాలు. కొట్టండి, నరకండి, చంపండి. వారు డిక్లేరు వంటి నినాదాలను సమాజం అంగీకరించదు. బెట్టింగ్ ప్రాణానికి ఉన్న వేళ ఐసీపీ చేతుల్లో చనిపోయిన వారికి లేదా? జగన్ తీరుపై సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యిండు. మొత్తానికి కొట్టండి, నరకండి, చంపండి, వార్లు ఈ సినిమా డైలాగుల్లాగా మేము చెప్తాం. చంపుతాం అంటే తప్పేంది? అది సినిమా డైలాగ్ అంటే ముమ్మాటికి తప్పేది. మనం కొట్టుకుంటే లాభం ఏంటి? తెలంగాణ గాని, ఆంధ్ర గాని అంతా తెలుగువారే. మనం అంటే మీ కాలేజీలో ఆయన చదువుకుండు కాబట్టి రేవంత్ రెడ్డి మీరు మనం అనుకోవచ్చు. తెలంగాణ ప్రజలు అనుకోరుగా మనం అని. తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారిని మనం అనుకోరు. అడాప్టే చేసుకోరు. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఒకళ్ళు 2 కళ్ళు ఉండొచ్చు. 2 కళ్ళ లెక్క ఒక కన్ను తెలంగాణ అని ఆయన అనుకోవచ్చు కానీ ప్రజలు అనుకోవాలి కదా! చంద్రబాబు నాయుడు గారికి ఉన్న 2 కళ్ళలో మాది ఒక కన్నే మాకు మంచినే చూసుకుంటారని ఎట్టి పరిస్థితుల్లో అనుకోరు. అది గుడ్డి కన్ను కిందనే మా కన్ను ఆయనకున్న కన్ను గుడ్డి కన్నే. మమ్మల్ని పట్టించుకోడనేదే అనుకుంటారు తప్ప మనం అంటే అది వేరేగా పోద్ది. రైట్. ఈనాడు చూద్దాం. ఇగో ఈడ కూడా యాడ్. మొత్తం అన్ని తెలుగు ఒక 20 ఈట్లో 30 ఈట్లో ఇచ్చారు ఇయాల. హత్యలు చేయొచ్చని చెబుతున్నారా? జగన్ ఏం నేర్పుతున్నారు? రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదనేదే ఆయన ఆలోచన. అందుకే రెచ్చగొడుతున్నారు, హింసను ప్రేరేపిస్తున్నారు. గంజాయి, బెట్టింగ్ బ్యాచ్‌లకు పరామర్శలు, విగ్రహాల. దేశంలో ఏ రాజకీయ నేత అయినా పోయి నరకండ్రా అని రెచ్చగొడతారా? జగన్‌పై నిప్పులు చెరిగిన చంద్రబాబు. తెదాపా వారిని నరుకుతా అన్నాడంటే మంచిదే కదా! ఫ్లెక్సీపై సినిమా డైలాగ్ పెట్టడం కూడా తప్పేనా? షర్మిలమ్మ ఫోన్ ట్యాపింగ్ గురించి నాకేం తెలుసు? వైకాపా అధినేత తెదాపా వారిని నరుకుతా అన్నాడంటే మంచిదే కదంటే అది తెదాపావాడా, వైకాపావాడా, బీజేపీవాడా, జనసేనోడు కాదు. మనిషి నరకటం అనేది రప్ప చంపుతా అంటే ఆ డైలాగ్‌ని మీరు ప్రమోట్ చేయొద్దు. ప్రమోట్ చేయటమే తప్పు. రైట్. ఇది ఈనాడుకి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.